ఆ చలికి తట్టుకోలేక నేను మెల్లగా అతడికి దగ్గరగా జరిగాను. ఏ క్షణంలో అతడి గుండెలకు హత్తుకుపోయానో, అతడిమీద వాలి రాత్రంతా అతన్ని అల్లుకుపోయానో నాకే తెలియలేదు. ఆ చల్లటి రాత్రిలో అతడి శరీరపు వెచ్చదనంతో కూడిన ఆ కోగిలి నాకు వర్ణించలేని ఆనందాన్ని, ఎంతో ప్రశాంతతనిచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని మధురమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా పేరు అన్వి. మన జీవితంలో కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరవేస్తాయి. మరికొన్ని ప్రయాణాలు మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలను మిగులుస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది అలాంటి ఒక అనుభవం. ఆ రోజు ఉదయం నుంచే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. చల్లటి గాలి వీచుతోంది. నేను ఒక చిన్న పనికోసం మా ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. పని ముగిసేసరికి సాయంత్రమైపోయింది. తిరిగి రావాలంటే అడవి దారే దగ్గరగా ఉంటుంది అని అక్కడివారు చెప్పారు. కొంచెం భయంగా అనిపించినా ధైర్యం చేసి ఆ దారిలోనే నడవడం ప్రారంభించాను. మొదట్లో అంతా బాగానే అనిపించింది. పక్షుల కిలకిలారావాలు, చెట్ల మధ్యనుంచి పడుతున్న సూర్యకిరణాలు, చల్లటి గాలి, ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. కాని కొద్దిసేపటికే దారి నిశ్శబ్దంగా మారిపోయింది. చుట్టూ ఎవరూ కనిపించలేదు. నేను వేగంగా నడవాలని ప్రయత్నించాను. కాళ్ళు అలసిపోయాయి. చేతిలో ఉన్న నీళ్లు కూడా అయిపోయాయి. అప్పుడే వెనుకనుంచి గుర్రం కాలి శబ్దం వినిపించింది. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. గుర్రంపై ఒక యువకుడు ప్రశాంతంగా వస్తున్నాడు. తెల్లని దుస్తులు, ముఖంపై చిరునవ్వు, కళ్లలో ఆత్మీయత. ఆయనను చూసిన క్షణంలోనే నా భయం కొంచెం తగ్గిపోయింది. ఆయన దగ్గరకు వచ్చి, "మీరు బాగున్నారా? ఏదైనా సహాయం కావాలా?" అని అడిగారు. ఆ ఒక్క మాట నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. "నేను మా ఊరికి వెళ్తున్నాను. చాలా దూరం నడవాలి. కాళ్ళు కూడా బాగా నొప్పిగా ఉన్నాయి" అని చెప్పాను. ఆయన చిన్నగా నవ్వి, "నా పేరు అభిరామ్. నేను కూడా అదే దారి వెళ్తున్నాను. అభ్యంతరం లేకపోతే గుర్రంపై ఎక్కండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను" అన్నారు. మొదట కొంచెం సంకోచించాను. కాని ఆయన మాటల్లోని నిజాయితీ చూసి ధైర్యం వచ్చింది. నెమ్మదిగా గుర్రంపై ఎక్కాను. గుర్రం మెల్లగా ముందుకు సాగుతోంది. చల్లటి గాలి ముఖాన్ని తాకుతోంది. కొద్దిసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం. కొంతసేపటి తర్వాత అభిరామ్ నవ్వుతూ అడిగారు, "మీరు ఇంత ధైర్యంగా ఒంటరిగా అడవిదారిలో ఎందుకు వచ్చారు?" నేను కూడా నవ్వి, "ధైర్యం కాదు, పరిస్థితి. కొన్నిసార్లు జీవితం మనకు ఎంపిక ఇవ్వదు కదా" అన్నాను. "అది నిజమే" అని ఆయన తల ఊపారు. మా మాటలు అలా మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలతో ప్రారంభమైన సంభాషణ కొద్దిసేపటికే జీవిత కథల వరకు వెళ్ళింది. ఆయన తన కుటుంబం గురించి చెప్పారు. చిన్నప్పటి కలల గురించి చెప్పారు. నేను కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా అమ్మ, నాన్న, మా ఊరు గురించి చెప్పాను. అలా మాట్లాడుకుంటూ ఉండగా సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అప్పటికే సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. వెన్నెల మెల్లగా అడవంతా పరుచుకుంది. ఆ వెలుతురులో చెట్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా చల్లటి గాలి బలంగా వీచింది. నేను వణికిపోయాను. అది గమనించిన అభిరామ్ తన దగ్గర ఉన్న శాలువాను తీసి, "చలి ఎక్కువగా ఉంది. ఇది కప్పుకోండి" అన్నారు. "మీకు చలివేయదా?" అని అడిగాను. "మీకు చలి తగ్గితే చాలు" అని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ మాట విన్న క్షణంలో నా మనసు తెలియని ఆనందంతో నిండిపోయింది. ఎవరూ నా గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించడం చాలా రోజుల తర్వాత అనిపించింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత చినుకులు పడటం మొదలైంది. "వర్షం పెరిగేలా ఉంది" అని నేను అన్నాను. "ముందు ఒక పాత ఆశ్రయం ఉంది. అక్కడికి వెళ్దాం" అని అభిరామ్ చెప్పారు. కొద్ది నిమిషాల్లో మేమొక చిన్న రాతి మండపం దగ్గరకు చేరుకున్నాము. గుర్రాన్ని పక్కనే కట్టి లోపలికి వెళ్లాము. వర్షం క్రమంగా పెరిగింది. బయట వర్షపు చినుకులు నేలను తాకుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. లోపల మాత్రం ప్రశాంతమైన నిశ్శబ్దం. జీవితంలో కొన్ని పరిచయాలు ఇలా అనుకోకుండా జరుగుతాయి అని నేను మెల్లగా అన్నాను. అభిరామ్ చిరునవ్వుతో నా వైపు చూసి,
అవును, కాని కొన్ని పరిచయాలు మాత్రం మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నారు. ఆ మాటలు నా మనసులో చాలా లోతుగా నిలిచిపోయాయి. ఆ రాత్రి మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. భవిష్యత్తు గురించి, కలల గురించి, మనసులో దాచుకున్న బాధల గురించి, నవ్వుల గురించి. ప్రతి మాటతో మా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం మరింత ఆత్మీయంగా మారింది. రాత్రి గడిచే కొద్దీ బయట వర్షం, చలి తీవ్రత ఎక్కువవుతోంది. ఆ చలికి తట్టుకోలేక నేను మెల్లగా అతడికి దగ్గరగా జరిగాను. ఏ క్షణంలో అతడి గుండెలకు హత్తుకుపోయానో, అతడి మీద వాలి రాత్రంతా అతన్ని అల్లుకుపోయానో నాకే తెలియలేదు. ఆ చల్లటి రాత్రిలో అతడి శరీరపు వెచ్చదనంతో కూడిన ఆ కోగిలి నాకు వర్ణించలేని ఆనందాన్ని, ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఆ వెన్నెల, ఆ వర్షం, ఆ నిశ్శబ్దం, అతడి వెచ్చని కౌగిలి నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి.